రైట్గా కాకినాడ జిల్లా రేషన్ బియ్యం స్కామ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కుంభకోణంలో రాజకీయ ప్రమేయాన్ని అడ్డుకుంటూ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ప్రభుత్వానికి అందించిన నివేదిక వివాదాస్పదమవుతోంది. 2016 నుండి ఆ గోడౌన్లో పలు దఫాలుగా నిల్వ చేసిన 6 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 632 టన్నుల బియ్యం తరుగుగా తేలడంతో గోడౌన్ యజమానికి 4.5 కోట్లు జరిమానాగా విధించాలని జాయింట్ కలెక్టర్ తన నివేదికలో వెల్లడించారు. మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్లో బియ్యం తరుగు కంటే అతి భారీ స్థాయిలో జరిగిన ఈ స్కామ్ పై రాజకీయ పెద్దల జోక్యం ఉందనే వార్తలకు చెక్ పెడుతూ నివేదిక అందించారు. 3 సీజన్స్ లాజిస్టిక్ అనే అక్రమాలకు పాల్పడిందని, పేదల బియ్యం నిల్వల్లో భారీ తేడాలు ఉన్నాయనే విషయం వెల్లడి కావడంతో రాజకీయంగా దుమారం రేపుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురాని అందిస్తారు. పేదలకు అందించే బియ్యం ప్రైవేట్ గోడాంలో నిల్వ చేస్తే తరుగు పేరిట స్టోరేజ్ లాస్ అంటూ జరుగుతున్న మోసాలు గాని కుతంత్రాలు గాని రాజకీయ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక చోట పరిశీలిస్తే మరో చోట అంటే మచిలీపట్నంలో పరిశీలించింది మాజీ మంత్రి పేర్నానికి సంబంధించిన గోడౌన్ పైన దానిపైన రకరకాల కేసులు పెట్టారు. దీన్ని మించిన కేసు అంటే అతి భారీ మోసం కాకినాడ జరిగినప్పటికీ ఏమాత్రం కూడా ప్రభుత్వం బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. అయితే రైట్ పర్సన్ ఇన్ ది రైట్ సీట్ అంటే సరైన కుర్చీలో సరైన అధికారం ఉంటే ఎంత రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నా సరే ఇది తెర మీదకి వస్తుందన్నది మాత్రం సుస్పష్టం. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తన సమర్థత చాటుకుంటూ కాకినాడలో జరిగిన ఈ సివిల్ సప్లైస్ గోడౌన్ నుంచి ప్రైవేట్ గోడౌన్ నుంచి ఏ బియ్యం అయితే తరుగు పేరిట మోసం జరిగిందో దాన్ని గుర్తించడమే కాకుండా రాజకీయ ఒత్తిడిని అధిగమించి ప్రభుత్వాన్ని నివేదిక అందించి సరైన న్యాయం జరిగేలా చూశారని చెప్పాలి. ఇందులో కొన్ని విషయాలు పరికిస్తే గనక కాకినాడ కరపమాజిలో కొరిపల్లి అనే గ్రామం ఉంది. అందులో సివిల్ సప్లైస్ తన పీడిఎస్ నిల్వలు ఉంచింది. అది ప్రైవేట్ గోడౌన్. 3 సీజన్స్ లాజిస్టిక్ అనే నిర్వహిస్తున్న సంస్థ ఒక ప్రైవేట్ గోడౌన్, అతి భారీ సంస్థ, అతి పెద్ద భారీ గోడౌన్ అది. అందులో ఈ నిల్వలు ఉంచారు. 2016 నుంచి ఇందులో పెద్ద ఎత్తున బియ్య నిల్వలు ఉండడం, అలాగే ఇప్పటి వరకు అందులో తరుగు గాని ఏ విధమైన అంటే తేమ శాతం గాని పరీక్షించకపోవడంతో ప్రస్తుతం వచ్చిన పరిస్థితుల దృష్ట్యా ఇందులో తేడాలు ఉన్నాయన్న ఒక నివేదిక బయటకు వచ్చింది. అంటే రాష్ట్రంలోని 104 బఫర్ గోడౌన్స్ లో తనిఖీలు చేయాలని చెప్పేసి ఏమైతే ప్రభుత్వం ఆదేశించిందో అందులో భాగంగానే కాకినాడలోని బఫర్ గోడౌన్ లో కూడా తనిఖీ చేశారు. అందులో పరిశీలిస్తే కనుక కాకినాడ కొరిపల్లి గోడౌన్ అంటే ప్రైవేటు వ్యక్తులతో నిర్వహిస్తున్న గోడౌన్ ప్రభుత్వ బియ్యం ఉన్నాయి. అందులో 632 మెట్రిక్ టన్నుల బియ్యం తరుగు కనిపించింది. దీన్ని ఆ యజమాని మాత్రం స్టోరేజ్ లాస్ గా పరిగణించాలంటూ విపరీతమైన రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చారు. అయితే దీన్ని ఏ విధంగా లెక్క తీయాలి 2016 నుంచి అన్న కోణంలో పరిశీలించి సివిల్ సప్లైస్ అధికారులు, స్టేట్ వేర్ హౌసింగ్ అధికారులతో కమిటీ వేశారు. వాళ్ళు కూడా రాజకీయ ఒత్తిళ్ల నడుమ నలిగి దీన్ని స్టోరేజ్ లాస్ గానే లెక్క పెట్టాలంటూ నివేదిక ఇచ్చారు. అయితే జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాత్రం చాలా సమర్థవంతంగా ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్టుగా తెలుస్తుంది. 632 టన్నులు ఎంతైనా సరే అది కరెక్ట్ కాదని, స్టోరేజ్ లాస్ కింద తీసుకోవడానికి వీల్లేదని, ప్రస్తుతం అయితే కనుక ప్రభుత్వం ఏదైతే టన్ను 46,000 రూపాయలు కొంటుందో దీన్ని రెట్టింపుగా అంటే 92,000 రూపాయలతోటి జరిమానా విధించాలని ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం 4.5 కోట్ల రూపాయలు అంటే వాస్తవంగా అయితే 6.3 కోట్లు కట్టాలి. అద్దె రూపాయన వారికి 1.3 crores ఇవ్వాలి. కాబట్టి అది మినహాయిస్తూ సుమారు 4.5 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవాలని మాత్రం ప్రభుత్వం దగ్గర నుంచి ఉత్తర్వు వెలువడే అవకాశం ఉంది. అంటే జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఇచ్చిన నివేదిక ఆధారంగా. అయితే ఇక్కడ గమ్మత్తు అనే విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఈ గోడౌన్ యజమాని ఉన్నాడో ఇప్పటికే విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుచేత ఈ విషయాన్ని బహిర్గతపరచకుండా ప్రభుత్వ పెద్దలు కానీ పాలకుల్లో కొందరు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మచిలీపట్నంలో చూసుకుంటే మాజీ మంత్రి పేర్నాని రాజకీయ కోణంగానే కాకుండా గత ప్రభుత్వంలో చేసిన హడావుడి ప్రభుత్వ ప్రతిపక్షమైన చంద్రబాబు నాయుడు కానీ ఇతర మంత్రుల మీద కానీ అతను చెలరేగిన తీరుపై ప్రస్తుతం నిలదీస్తున్న విధానం కూడా కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ చూస్తే కనుక భారీగా జరిగిన స్కామ్ పైన ఏ విధంగా స్పందించడానికి వీలు లేకుండా పోయింది. ఎందుకంటే అతని దగ్గర జరిమానా కాదు కదా, ఏ విధంగా వసూలు చేయడానికి కూడా లేని పద్ధతిలో అటు బ్యాంకు ఇటు ఇతరత్ర కోణాల్లో అతను ఇరుక్కున్నట్టుగా తెలుస్తుంది. ఇందులోనే పాలకులు అంటే ప్రభుత్వ పెద్దలు కొంతమంది ప్రవేశించి స్టోరేజ్ లాస్ గా ఈ బియ్యాన్ని చూపించి అంటే 632 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్టోరేజ్ లాస్ గా చూపించి కథ ముగించాలని చూశారు. అయితే జాయింట్ కలెక్టర్ మీనా చేసిన ప్రయత్నం మాత్రం 4.5 కోట్లు ప్రభుత్వానికి వచ్చే విధంగా పూర్తిగా పక్కా రికార్డుగా నిలిచింది. అయితే త్వరలో దీని మీద ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అంటే అక్కడి నుంచి వసూలు చేయగలుగుతుందా లేకపోతే మరో విధంగా దీన్ని ముగింపు పొందుతుందా అన్నది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖాన్ దురాని, కాకినాడ. ప్రజా.